హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జగన్ కి విషాదం, మళ్ళీ ఇంకొకరు అరెస్ట్. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలైతే కొనసాగిస్తూనే ఉన్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వరుస అరెస్టులకు తెరతీస్తుంది. అయితే ఆదివారం నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ అయిన ఈశ్వర్ను పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగులను మోసం చేశాడని అక్రమ కేసు బనాయించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈశ్వర్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఈశ్వర్ ను ఆసుపత్రిలోనే పరామర్శించారు. దీనిలో భాగంగా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని అయ్యన్న పాత్రుడు పనిచేస్తున్నాడు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడితోనే అధికారులు పనిచేస్తున్నారు. ఈశ్వర్ పై పెట్టిన కేసులు అక్రమ కేసులేనని పోలీసుల మనసాక్షి కూడా తెలుసు. కానీ అయ్యన్న పాత్ర ఒత్తిడికి ముందు ఆలోచించి పనిచేస్తున్నారు. చీటింగ్ కేసులో స్వయంగా డీఎస్పీ రంగంలోకి దిగడం ఆశ్చర్యం కలిగింది అని పేర్కొన్నారు. ఇటీవల వైఎస్ఆర్ సిపికి చెందిన నేత వల్లభినేని వంశీతో పాటు ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని సైతం అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు అలాగే మళ్ళీ ఇంకో అరెస్ట్ చేశారు అంటూ ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.